హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. జడ శ్రవణ్ కుమార్ గత 5 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారు. అదే సందర్భంలో న్యాయ పోరాటము చేస్తున్నారు. మరొక వైపున దిగ్గజ విశ్లేషకులుగా ప్రధాన ఛానళ్లలోనూ మన ముందుకు కనిపించారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుండినే పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే తన పార్టీ జేబీఎం భారత్ పార్టీని భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి దించుతున్నారు. అసలు తన లక్ష్యం ఏంటి, ఎందుకోసం ఇంతవరకు ఒక రూట్ ఉంది, ఇప్పుడు మరొక రూట్లోకి రావడానికి వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏంటి మీరు లోకేష్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? లేదు సాయి గారు నమస్తే. లోకేష్ని అయితే ఏం టార్గెట్ చేయలేదు. అయితే నాకు మొదటి నుంచి కూడా అమరావతి రైతులు తాడికొండ ఇష్యూస్ పట్ల కొంచెం కన్సర్న్ ఉంది. ఎందుకంటే అక్కడ కొంచెం రైతులకు జరిగిన అన్యాయం మీద కొంచెం కన్సర్న్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి భావించా. రెండోది ఏంటంటే తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతులు, అమరావతి రైతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో మంగళగిరి కాన్స్టిట్యున్సీ కూడా ఒక 4 మండలాలు కలిసి ఉంటాం. సో ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ, ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ రెండిట్లో పోటీ చేయాలి అనుకున్నప్పుడు తాడికొండకి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీని కూడా ఎన్నుకోవటంలో కొంత మాకు అడ్వాంటేజ్ ఉంటుంది, నాకు ప్రచారానికి కూడా అడ్వాంటేజ్ ఉంటుందన్న సందర్భంలో తాడికొండని ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా, మంగళగిరి జనరల్ కాన్స్టిట్యున్సీగా ఈ రెండింటిని ఎన్నుకోవటం. కానీ నారా లోకేష్ అక్కడ పోటీ చేస్తున్నాడని ప్రత్యేకంగా ఆయన మీద టార్గెట్గా వేసిన సందర్భం అయితే ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే మనం జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక రిజర్వ్డ్ అభ్యర్థి, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక మాజీ మంత్రి, ఒకవేళ రేపొద్దున తెలుగుదేశం పార్టీ వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రొజెక్ట్ అయ్యే నారా లోకేష్నే ఢీకొనాలి. ఢీకొడితే అలాంటి వ్యక్తితో ఢీకొట్టినప్పుడే ప్రజల్లో మనకు ఉన్నటువంటి విలువ తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్ పాయింట్లోకి తీసుకొని మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నుంచి కూడా పోటీ చేస్తాను. అంతేగాని వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేయడమో లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేయాలనే ఉద్దేశం అయితే ఏం లేదు. అంటే మనకి అమరావతి అన్న పార్ట్ చూసుకున్నప్పుడు ఒక సింగపూర్కి దగ్గరలోకి, జపాన్కి కొద్దిగా దూరానికి ఆగిపోయింది గతంలో తెలుగుదేశం టైంలో. అయితే అలా ఆగిన దాన్ని చెడగొట్టినటువంటి శ్రీలంకలాగా మార్చుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఇంద్రస్థలంగా అమరావతిగా మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటిది లోకేష్. అది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఒక సెంటిమెంట్. అలాంటప్పుడు దాన్ని మధ్యలో మనం చెడగొట్టడం ఎంతవరకు రైట్? నేనేమంటానంటే 2014 నుంచి 19 వరకు ఇప్పుడు మీరే చెప్పారు. అంటే మీరు అమరావతి సింగపూర్ అన్న దాంట్లో సర్కాసిజం నేను అర్థం చేసుకోగలను. 14 నుంచి 19 వరకు అమరావతి రాజధానిని సర్వనాశనం చేసింది బాబు కొడుకులే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఎందుకంటే ఇంతకుముందు డిబేట్లో కూడా మనం చాలా మాట్లాడుకున్నాం. అమరావతి రాజధానిని రైతులను ఒప్పించి భూములు తీసుకుంది ప్రభుత్వం, తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రైతుల్ని నట్టేట ముంచింది కూడా ఆ ప్రభుత్వమే. ఎందుకంటే ఆ రైతులకి ఆ రోజే చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి కవులు కానీ ఇంకోటి కానీ ఆ రోజే ఫిక్స్ చేసి ఉన్నట్టయితే వాళ్ళకి ఈరోజు ఈ బాధలు వచ్చేవి కాదు. నెంబర్ 2, అమరావతి రాజధానిగా లీగల్గా ఒక అప్రూవల్ తీసుకొని శాసనసభ ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నోటిఫై చేయించి అమరావతిని కదల్చడానికి అవకాశం లేకుండా ఒక స్ట్రాంగ్ లీగల్గా తయారు చేస్తున్నట్టు ఈరోజు రైతులకు ఈ బాధలు వచ్చాయి కాదు. సో ఈ 2 విషయాల్లో ఆ గత ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరించింది కాబట్టి ఈరోజు 30,000 మంది రైతులు రోడ్ల మీద పడటానికి కారణం ఆ ప్రభుత్వం. ఒకవేళ వీళ్ళు మళ్ళీ రేపు 2024లో ప్రభుత్వంలోకి వస్తే ఈ అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందన్న అంశం కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఈ అమరావతి రైతులు ఎవరైతే నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు ఎవరెవరైతే ఈ అమరావతి రైతుల భూముల అసైన్మెంట్ ద్వారా దోచుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ రేపు గద్దల్లాగా వచ్చి పడిపోతారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరెవరైతే అమరావతి కోసం పనిచేసిన వాళ్ళని ఎట్లాగైతే వాడుకొని పక్కన పడేశారో తెలుగుదేశం ప్రభుత్వం, రేపొద్దున వీళ్ళందరూ మళ్ళీ అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఎకరాలన్నీ అమ్మేసుకొని రైతులకు న్యాయం జరిగే అవకాశమే లేదు. అందుకని రైతులకు న్యాయం జరగాలి అంటే రైతుల కోసం నిజాయితీగా పోరాటం చేసేటువంటి ఒక ప్రజాప్రతినిధి ఉండాలి.
అసెంబ్లీలో పోరాటం చేసే ప్రజాప్రతినిధి ఉండాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా, నేను అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాననుకో, మా ప్రభుత్వం అయితే రాదుగా. సో ఇక్కడ అట్లీస్ట్ ప్రభుత్వం రాకపోయినా నాలాంటి వ్యక్తి అమరావతిలో లేకపోతే తాడికొండలో లేకపోతే మన మంగళగిరిలో గెలిచి అక్కడ ప్రజల యొక్క సమస్యల్ని, అమరావతి ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో వినిపించగలిగితే, ప్రజా పోరాటాల ద్వారా ఆపగలిగితే కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే అమరావతికి సంబంధించి ప్లాట్లు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు ఇస్తే దాన్ని జగన్ చెడగొట్టాడు అన్నది కదా చెప్తోంది. మీరేమో అక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు అంటున్నారు. అట్లాగా సాయి గారు, మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒక మాటలో చెప్తా. మీరు ఒక 2 ఎకరాలు ఇచ్చారు, నేను ఒక 3 ఎకరాలు ఇచ్చాను. అండర్స్టాండింగ్ ఏంటి? మీరు ఇచ్చినటువంటి 2 ఎకరాలకి కాను కొంత భూమి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రూపంలో మీకు తిరిగి ఇవ్వాలి ప్రభుత్వం. అవును, నేను ఇచ్చినటువంటి భూమిలో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రూపంలో తిరిగి ఇవ్వాలి. ఈ తిరిగి ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ ప్రభుత్వం వితిన్ 12 months లోపు చేయాలి. ల్యాండ్ తీసుకున్న 12 months లోపు చేయాలి. దెర్ ఇస్ ఎ టైం లిమిట్ యాక్ట్ ప్రకారం. అవును. సో 2015లో మీరు భూమి ఇస్తే 2016 కల్లా మీకు డెవలప్డ్ ఫ్లాట్ తిరిగి ఇవ్వాలి. అట్లీస్ట్ పలానా ఫ్లాట్ మీకు అలాకేట్ చేసామని పట్టా ఇవ్వాలి మీకు. అవి ఇవ్వాలి అంటే అక్కడ ల్యాండ్లో రోడ్లు వేయాలి, లైట్స్ పెట్టాలి, డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలి. ఇవన్నీ పెట్టాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం. కానీ వాళ్ళు ఈ డెవలప్డ్ ఫ్లాట్స్ రిటర్న్ ఇవ్వకుండా ఈ డబ్బులన్నీ 2000 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు వచ్చేసాయి రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్. అమరావతిలో మెజారిటీ రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకుండా వాటన్నిటినీ కూడా పసుపు కుంకుమకి వాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రభుత్వం రాగానే ఈ రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్ కదా వాళ్ళు అమరావతికి ఒప్పుకోవాలి. సో ఆటోమేటిక్గా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కంటిన్యూ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు అసలు. నా అకార్డింగ్ టు ది లీగల్ క్యాలిక్యులేషన్ 20% ఫ్లాట్స్ ఇచ్చారు. అక్కడ రోడ్లు వేసారా? అక్కడ కూడా రోడ్లు లేవు. రోడ్లు ఓన్లీ హైకోర్టుకి వెళ్లే దారి రోడ్లు తప్ప రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ ఇచ్చిన ఎక్కడా కూడా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ చేయలేదు. అదేంటి రోడ్లు ఇవన్నీ వేసేస్తే జగన్ వచ్చాక ఇవన్నీ పగలగొట్టి అవి ఎత్తుకుపోయారు రాళ్ళు. అంటే రోడ్లు పగలగొట్టేదే ఉండదు, దాన్ని డెవలప్ చేయకుండా అలా వదిలేయటమే. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో నుంచి సెక్రటేరియట్కి వెళ్ళాలి, రోడ్లు వేశారు. ఆ రోడ్లు డెవలప్మెంట్ కోసం వేసినట్టు కాదు. ఇప్పుడు ఒక రిటర్నబుల్ ఫ్లాట్స్ అంటే ఒక 100 ఎకరాల్లో ఒక రైతులకు ఉంటే ఆ రైతులు అక్కడికి వెళ్ళటానికి వాళ్ళ ఏర్పాటు చేయాలి. అది ఎక్కడ వేయాలి అంటే డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్ ఇవన్నీ కూడా పెడితే వాటన్నిటిని తవ్వుకుపోతున్నారని ఈనాడు జ్యోతి రాస్తున్నాయి. అవి తవ్వుకుపోతున్నాయి రాస్తూ రాయటానికి అక్కడ ఎత్తుకుపోయారు. రాయటానికి వాస్తవాలకి చాలా తేడా ఉంటుంది కదా. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే సాధారణ ప్రజలు ఇప్పుడు ఈ ఏరియా తెలియదు మాకెవరికి కూడా, ఇతర ప్రాంతాల గురించి ఉన్న వాళ్ళందరూ అనుకుంటుంది ఏంటంటే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇతను ధ్వంసం చేసేసాడు, అక్కడ ఆ ప్లాట్లు కూడా చేతికి ఇవ్వకుండా, అంటే వాళ్ళు ఇచ్చేశారు ప్లాట్లు, దానికి వెళ్లే దారులన్నీ ఇతను పగలగొట్టేశాడు అని నేను అనుకుంటున్నారు. ఇప్పుడు 2014-15లో భూములు ఇచ్చారు. అవును. 2022 మార్చిలో వచ్చినటువంటి జడ్జిమెంట్, మీరు హైకోర్టు జడ్జిమెంట్ చదివారు. దాంట్లో ఒక పర్టికులర్ పాయింట్, రిటర్నబుల్ ఫ్లాట్స్ వితిన్ 6 months లోపు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అవును. వాట్ డస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏంటి? 2023 వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వని కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. అవి ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెట్టింది అంటే అర్థం ఏంటి? గత ప్రభుత్వం ఇవ్వలేదనే కదా అర్థం. అంటే అప్పుడు ఇస్తే వీళ్ళు ఆపేశారని మళ్ళీ ఇస్తే కాదు, అసలు ఇవ్వమని చెప్పింది, డెవలప్ చేసి ఇవ్వమని చెప్పింది, డెవలప్ చేసి వాళ్ళకి రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్ ఇవ్వమని చెప్పింది. ఇప్పటికీ కూడా లీగల్గా 75 to 76% ఫ్లాట్స్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. డెవలప్మెంట్ లేదు అంటే 2014-15లో తీసుకున్నది చట్టం ప్రకారం మీరు 12 months లోపు ఇవ్వాలిగా. అంటే 15లో తీసుకున్న 16 లోపు ఇవ్వాలి, 17 లోపు ఇవ్వాలి, 18 లోపు ఇవ్వాలి, 19 లోపు ఇవ్వాలి. అంటే 4 సంవత్సరాలు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకుండా హోల్డ్ చేసి పెట్టింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం కదా. ఎందుకు చేసిందంటారు అది? బికాస్ వాళ్ళు ఈ మనీని డెవలప్మెంట్ చేసి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి అంటే ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు పెట్టడానికి కూడా ఇష్టపడలే ప్రభుత్వం. అక్కడ ఎందుకు ఇష్టపడలేదు అంటే వాళ్ళు 2019లో మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుందాం. ముందు అసలు ఈ ప్రక్రియ కొనసాగనివ్వండి, రిటర్నబుల్ ఫ్లాట్స్ తర్వాత ఇవ్వచ్చులే, ల్యాండ్లు ఇచ్చేశారు కదా అంటే రైతులని మోసం చేయటం అక్కడి నుంచే స్టార్ట్ అయింది సాయి గారు.
అంటే వాళ్ళకి చాలా అన్యాయం కదా. ఇప్పుడు అక్కడ నాకు తెలిసి కూరలు పండించేవాళ్ళు, మల్లెపూలు అవి పండించేవాళ్ళు నెలకి కనీసం 25-30 వేల రూపాయలు మినిమం సంపాదన రైతు కూలీలకు ఉండేది, పెద్దవాళ్ళకి లక్షల్లో సంపాదన. అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న భూమికి రిటర్న్ ప్లాట్ కూడా ఇవ్వకపోతే అసలు ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కౌలు ఏదో కొద్దిగా గొప్ప ఇస్తున్నారు, 25,000 ఏడాదికి కౌలు ఇస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే 2014 నుంచి 10 సంవత్సరాలు, ఇప్పుడు రాజకీయాలు కాసేపు పక్కన పెడతాం సాయి గారు, జగన్మోహన్ రెడ్డో చంద్రబాబు నాయుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నష్టపోయింది రైతేగా. అంతే కదా. అల్టిమేట్గా రైతుల కోణంలో మనం మాట్లాడాల్సిందే కదా. రైతుల కోణంలో మాట్లాడినప్పుడు రేపొద్దున 2024లో గత 10 సంవత్సరాల నుంచి ఒక రైతు ఒక ఎకరం ఇచ్చినప్పుడు మీరు అన్నట్టు ఒక ఎకరానికి సంవత్సరానికి ఒక 25,000 రూపాయలు కబులిస్తున్నారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఈ 25,000 రూపాయలు అంటే నాకు తెలిసి ఒక్కొక్క రైతు సంవత్సరానికి యావరేజ్గా 2 లక్షలు నష్టపోయి ఉంటాడు. అంతే కదా. ఈ 10 సంవత్సరాల్లో 10 నెలలు 20 లక్షలు నష్టపోయి ఉంటాడు. అంతే వాస్తవంగా ఇచ్చిన డబ్బు కాంపన్సేషన్ పక్కన పడేయండి, తన అవుట్ ఆఫ్ ఇన్కమ్ అరేంజ్ ఫ్రమ్ ది ల్యాండ్ ఒక 2 lakhs 3 lakhs నష్టపోతే ఈ రైతులందరికీ రేపొద్దున ఈ ప్రభుత్వం వచ్చి ఆ కాంపన్సేట్ చేయగలదా? చేసే దాని మీద అసలు ఏమైనా ఎజెండా ఉందా? ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన దాంట్లో అమరావతి రైతుల గురించి ఏం చేస్తామని చెప్పారా? సూపర్ 6లో లేదు. ఎక్కడుంది చూపించండి. అమరావతి రైతులకు మేము ఇది చేస్తాం, నష్టపోయిన రైతులకు ఇది చేస్తాం, ఈరోజు భూములు ఇచ్చిన రైతులకు ఇది చేస్తాం, ఇన్నాళ్ళు భూములు ఇచ్చిన రైతులు నష్టపోయిన కారణంగా దీనికి ఇది మేము చేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా లేనప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి మీకు రేపు మేము చేయాల్సిన అవసరం లేదు అంటే ఎక్కడికి వెళ్తారు రైతులు? నువ్వు ఇంకా మెయిన్ మేనిఫెస్టో తయారు కాలేదు కదా, అప్పుడు పెడతారేమో. ఎలక్షన్ ఇంకో 18వ తారీఖు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సాయి గారు. అదిగో ఇదిగో అనేసరికి 4 రోజులు ఎలక్షన్ వచ్చేస్తుంది. మెయిన్ మేనిఫెస్టో ఎప్పుడు తయారవ్వాలి, ఎప్పుడు రైతుల సమస్యలు పెట్టాలి? అసలు నువ్వు అమరావతి ఎజెండాగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నప్పుడు ఆ రైతుల ఎజెండా నువ్వు ఈరోజు ప్రజలకు చెప్పకుండా ఏ విధంగా రేపొద్దున ఓట్లు అడిగే నైతికత ఉంటుంది నీకు? నారా లోకేష్కి ఏ విధమైన నైతికత ఉంటుంది? ఆ రోజున తెనాలి శ్రావణ్ కుమార్ వీళ్ళందరూ దగ్గరుండి కదా రైతులకు ఇప్పించింది. రేపొద్దున ఇదే రైతులు మళ్ళీ అన్యాయం అయిపోతే తెనాలి శ్రావణ్ కుమార్ సమాధానం చెప్తాడా? నారా లోకేష్ సమాధానం చెప్తాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా? మేము మేనిఫెస్టోలో ఏం పెట్టలేదు కాబట్టి రైతులకు మేము ఏం చేయాల్సిన అవసరం లేదంటే రైతులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే సమస్య సృష్టించింది జగన్ అంటున్నారు. అది మీరు చెప్పినట్టు అయితే ఎవరికి తెలియదు, అది వాళ్ళు ఇవ్వలేదు అన్నటువంటి సంగతి. వాళ్ళకన్నా తెలుసా అది? ఎందుకు తెలియదు సాయి గారు? మరి అయినా కూడా వాళ్ళు అట్లాగే జగన్నే ద్వేషిస్తున్నారు. జగన్ ద్వేషిస్తున్నారు. అసలు మనం చేసిన తప్పులు ఏంటి ఉన్నాయి? గురువింద కింద సామెతలాగా మనం అమరావతి గురించి చేసిన తప్పులు అవి మాట్లాడితేనే కదా నేను తప్పయింది. నా మీద బురద జల్లటానికి నేను వైసీపీ కోవట్నని, వైసీపీ కమ్ముడిపోయానని ఇవి మాట్లాడినందుకే నేను వైసీపీ తరపున మాట్లాడటంలా రైతుల తరపున మాట్లాడుతున్నా. అసలు వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారా? ఎందుకు ఫీల్ అవటంలా? ఫీల్ అవ్వటం లేదు కాబట్టే, ఫీల్ అవుతున్నారు కాబట్టే 28,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇస్తే కనీసం 27,000 మంది రైతులు ఎందుకు పాల్గొనటం లేదు ఉద్యమంలో? 27,000 మంది రైతులు ఎందుకు రావటం లేదు బయటికి? రావట్లేదా? ఎందుకు వస్తున్నారు? ఎక్కడ వస్తున్నారు? 1000 పెద్ద ఫోటో కనబడుతుంది. 1000 మందో 1500 మందో ఉద్యమం చేస్తుంటే పంజాబ్లో రాజకీయ నాయకులని ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి ఆ ఉద్యమం సక్సెస్ అయింది. నేనేమంటానంటే రైతుల ఉద్యమాన్ని ఒక పార్టీ ముందుండి నడిపించకూడదు అంటున్నా. ఒక పార్టీ ముందుండి నడిపించడం వల్ల రైతు ఉద్యమము, అమరావతి ఉద్యమం డల్ అవటానికి కారణమైంది. 1500 రోజులు 1600 రోజులు కొనసాగిన పోరాటం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయ పోరాటం వల్ల ఆగింది తప్ప సుప్రీంకోర్టు హైకోర్టు ఇన్వాల్వ్ కాకపోతే రైతుల పరిస్థితి ఏంటి సాయి గారు చెప్పండి? ఆపగలిగే వాళ్ళ ఉద్యమం ఆపగలిగేదా? సో ఉద్యమాన్ని ఉద్యమంగా నడపండి. ప్రజలందరూ రైతులందరూ మాకు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఫ్లాట్లు ఇవ్వలేదు, తెలుగుదేశం ప్రభుత్వం మాకు లీగల్గా అమరావతిని ఫిక్స్ చేయలేదు, ఈ దుర్మార్గుని నమ్మి మేము నష్టపోయామని ఫీల్ అయ్యారు కాబట్టి ఈరోజు ఉద్యమంలోకి కొన్ని వేల మంది రావటం లేదు. ఎవరో ఒకళ్ళు ఇక్కడ అక్కడ ఆ కులం నుంచి 10 మంది, ఆ కులం నుంచి 10 మంది వచ్చే సందర్భమే కానీ అసలు ఒక అమరావతి రైతులు ఒక ఎమోషను, 1,000 మంది రైతులు ప్రభుత్వానికి భూములు ఇస్తే ఎందుకు రాయలసీమలో, విశాఖపట్నంలో, తిరుపతిలో, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎందుకు లేదు ఉద్యమం? ఎందుకు ఏలూరు జిల్లాలో లేదు? ఎందుకు కృష్ణా జిల్లాలో లేదు? ఎందుకు పక్కన ఉన్న రాజమండ్రిలో, కాకినాడలో లేదు ఉద్యమం? ఎందుకు ఆ పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాలో లేదు? ఎందుకు లేదు అంటే ఈ ఉద్యమాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లటంలో ఫెయిల్ అయిపోయారు ఉద్యమకారులు. ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలతో నడిపారు, రాజకీయ కన్సిడరేషన్ తోటి ఒక పార్టీ నడిపిందన్న ఫీలింగ్ ఇచ్చారు. ఉందో లేదో నాకు తెలియదు
కానీ అమరావతి రైతులకి, నిజమైనటువంటి రైతులకు న్యాయం జరగాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అక్కడ గెలిస్తే న్యాయం జరగదు అనేది నాకున్న నిశ్చితమైన అభిప్రాయం. రైట్. అసలు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, అది అమరావతి అన్నటువంటిది రాజధాని ప్రాంతం అంటున్నారు. రాజధాని ప్రాంతంలోనే ఓడిపోవడానికి కారణం ఏంటి? అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధానికి మేము వ్యతిరేకమన్న మాట చెప్పలా. దట్ వుడ్ బి ద మెయిన్ రీజన్ జగన్ గెలవటానికి. వేవ్లో కొట్టుకెళ్ళిపోయింది. ఆ రోజే కనుక జగన్మోహన్ రెడ్డి స్టాండ్ కనుక చెప్పున్నట్టయితే ప్రాబబ్లీ అక్కడ డిఫరెంట్గా ఉండేదేమో, ఐ డోంట్ నో. సో 3 రాజధానుల అంశంలో జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అయితే వీళ్ళు జగన్ వస్తే ఇది ఆపేస్తాడు అమరావతి అని ప్రచారం చేసింది, కానీ అది ప్రజలు కనెక్ట్ అవ్వాల. ఎందుకంటే జగన్ కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళిద్దరూ చెప్పారు, రోజాను తెలుగుదేశం చాలా మంది కూడా, నాకు తెలిసి మంత్రులు వీళ్ళందరూ కూడా జగన్ ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఇల్లు కూడా కాబట్టి ఎక్కడికి పోవడన్న మాట చెప్పని కారణంగా ప్రజలు కన్విన్స్ అయ్యారు. రెండోది ఏంటంటే, కాయిన్ అదర్ సైడ్ మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని రైతులకు అన్యాయం చేసిందన్న అంశం కూడా రాజధాని రైతుల్లో ఉంది. ఓకే. రాజధాని రైతులలో తెలుగుదేశం ప్రభుత్వం నారాయణని పెట్టి ఇంకో ఎదవలందరినీ డంప్ చేసి కొన్ని వేల ఎకరాలు వీళ్ళు అక్కడ అన్యాయంగా రాయించేసుకున్నారు, అసైన్మెంట్ భూములు లాక్కున్నారు, అన్యాయం చేశారు. రాజధానికి సరైనటువంటి రైతులకు న్యాయం జరగలేదు. కాబట్టి వీళ్ళు రాజధానికి అన్యాయం చేసిన కారణంగా వీళ్ళని ఓడించాలనేటువంటి ప్రజల యొక్క ఓట్ రిఫ్లెక్షన్ ఆ ఎలక్షన్లో కనిపించింది. సో జగన్మోహన్ రెడ్డి నార్మల్గా అపోజ్ చేయలేదు కాబట్టి కోర్టులో గుద్దేశారు. అసైన్డ్ భూములకు సంబంధించి అసలు ఏంటి ఆ వివాదం అక్కడ? అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు సాయి గారు, బట్ వన్ షార్ట్ పాయింట్లో చెప్తాను నేను. అసైన్డ్ భూములు, మీరు ఒక ఎస్సీ రైతు, మీకు ఎక్కువ అసైన్మెంట్ ఇచ్చారు, క్యాపిటల్ అనౌన్స్ చేయబోతున్నామని ఒక కమిటీ వేశారు, నారాయణ తోటి కమిటీ వేసినప్పుడు దొనకొండ కూడా దాన్ని ప్లస్ చేస్తారు. అప్పుడు దొనకొండ, ప్రకాశం జిల్లాలో దొనకొండను కూడా క్యాపిటల్ చేయాలని. వీళ్ళు క్యాపిటల్ అక్కడ వస్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలిగేషన్ క్విడ్ ప్రోకో. ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి లీగల్గా దాన్ని నిరూపించడంలో హీ ఫెయిల్డ్. ప్రాబబ్లీ నాలాంటి ఎవడన్నా పక్కన ఉంటే దాన్ని లీగల్గా కరెక్ట్గా ఫిక్స్ చేయగలిగి ఉంటాడేమో. బట్ జరిగినది మాత్రం కొంత యథార్థం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వేసినటువంటి కమిటీ, నారాయణ, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా నాకు తెలిసి కొన్ని వేల ఎకరాలు అసైన్డ్ భూమి రైతుల దగ్గరికి వెళ్ళి క్యాపిటల్ అమరావతి అన్న డెసిషన్ వస్తుందన్నది వీళ్ళకి ముందే తెలుసు. బికాస్ ఇంటర్నల్గా అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అమరావతి క్యాపిటల్ మీరు వీలైనంత వరకు ల్యాండ్ ప్రొక్యూర్ చేయండి అని. ఈ ల్యాండ్ ఏం చేశారు, వీళ్ళ అనుచరుల పేరు మీద అసైన్మెంట్ ల్యాండ్లు లాగేసుకోవటం, కొనేసుకోవటం మొత్తం లాగేశారు. సో మీకు తెలియదు కదా, మీ దగ్గరకు వచ్చి ₹1,00,000 పెట్టి ల్యాండ్ కొనేశారు. సో అసైన్మెంట్ ల్యాండు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి అప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసేసుకొని దాన్ని పొజిషన్లో వీళ్ళు పెట్టుకున్నారు. సో సబ్సిక్వెంట్గా అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేసి 2015 ల్యాండ్ పూలింగ్ రూల్స్ రిలీజ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ రూల్స్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఎవరు పొజిషన్లో ఉంటే వాళ్ళు, ఎవరు పట్టా ఉంటే వాళ్ళు, పట్టా భూమికి ఇంత రిటర్నబుల్ ఫ్లాట్స్, పొజిషన్లో ఉన్న భూమికి ఇంత రిటర్నబుల్ ఫ్లాట్స్. సో సబ్సిక్వెంట్గా లీగల్గా ప్రాబ్లం లేకుండా అసైన్మెంట్ పట్టాలని కూడా వేరే వాళ్ళ దగ్గర పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్, వాళ్ళకి కవులు ఇచ్చేదానికి ఒక జీవో ఇష్యూ చేశారు. ఓకే. సో ఆ జీవో ద్వారా ఈ ఏదైతే నారాయణ అండ్ బ్యాచ్ తీసుకున్నటువంటి భూములన్నిటినీ కూడా, ఆ జీవో ద్వారా తీసుకున్నటువంటి భూముల్ని అసైన్మెంట్ భూములు ఎవరి దగ్గరైనా ఉన్నట్టయినా నో ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫెన్స్. సో వీళ్ళు ఆధారాలు సమర్పించి దానికి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్కి, కమర్షియల్ ఫ్లాట్స్కి రేపొద్దున ఇంకో బెనిఫిట్స్ పొందాయన్ని వీళ్ళు తెచ్చుకోవడానికి లీగల్గా ఆ జీవో సహకరించింది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఒకసారి భూమి దళితుడికి ఇచ్చిన తర్వాతన ఆ భూమి అతను వద్దంటే ఇంకొక దళితుడికి ఇవ్వాలి, కానీ ఇట్లాగ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఉంటుంది కదా. ఒకవేళ దానికి అట్లా చట్టం చేస్తే ఈ రెండింటికి కాంట్రడిక్ట్ అవుతుంది కదా. అంటే కాన్స్టిట్యూషన్లో అలాంటి చట్టం ఏం లేదు. ఇప్పుడు మీకు చాలా రకాలు ఉన్నాయి సాయి గారు. అసైన్మెంట్ భూమి, మీరు మిలిటరీ మ్యాన్ అనుకోండి, మీకు ఇచ్చినటువంటి భూమి 10 సంవత్సరాలు మీరు అమ్మేసుకోవచ్చు. లేదా నాన్ ఎలినేషన్ క్లాజ్ లేదనుకోండి, మీరు అమ్మేసుకోవచ్చు. ఒకవేళ ఎలినేషన్ క్లాజ్ ఉందనుకోండి, దాన్ని అమ్మటానికి కొనటానికి లేదు. అమ్మటానికి కొనటానికి అసైన్మెంట్ భూమిలో బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ అంటారు. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం అసైన్మెంట్ భూమి కొనటానికి అమ్మటానికి లేదు, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో తప్ప. ఈ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఒక అసైన్మెంట్ భూమి ఒక రైతుకి ఇచ్చినప్పుడు అది అమ్మితే
ఆ భూమి గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకొని ఆ భూమిని వేరే దళితుడికి ఇస్తుంది, బికాస్ యూ వైలేటెడ్ ది కండిషన్స్ అని అర్థం. ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగిందంటే అమరావతిలో అలాంటి భూములు వేరే వాడికి అమ్మినా దాన్ని జీవో ద్వారా రెగ్యులరైజ్ చేశారు. అదే అనేది అట్లాగే చెయ్యొచ్చా? జీవో ఈజ్ ఇన్వాలిడ్. అదే జీవో ఈజ్ ఇన్వాలిడ్, కానీ గవర్నమెంట్ పాలసీ డెసిషన్ అయితే మాత్రం వ్యాలిడ్. ఓకే, ఇది పాలసీ డెసిషన్. మరి అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 20 సంవత్సరాలు అసైన్మెంట్ ఇచ్చిన ఎవరికి ఇచ్చినా అది వాళ్ళు అమ్మేసుకోవచ్చు అని రైట్స్ ఇచ్చేసాడు. ఇట్ ఇస్ అ పాలసీ డెసిషన్. ఓకే, సో ఇట్ ఇస్ సస్టైనబుల్. మామూలు జీవో అయితే కనుక చెల్లుబాటు కాదు. మామూలు జీవో అయితే చెల్లుబాటు కాదు, బట్ ఇట్ ఇస్ అ పాలసీ డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలు అసైన్మెంట్ అనుభవించే వాళ్ళందరూ అమ్మేసుకోవచ్చు అని జీవో ఇచ్చాడు. ఇది గవర్నమెంట్ లో కరెక్టే కదా, నిలబడింది కదా. ఇప్పుడు అందరూ అమ్మేసుకుంటున్నారు కదా. అలాగా చంద్రబాబు నాయుడు ఎవరైతే అసైన్మెంట్ భూములు ఇచ్చామో ఆ అసైన్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళందరూ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొనుక్కున్నది రెగ్యులరైజ్ చేసి కొనుక్కున్న వాళ్ళు మాకు సమర్పించండి, దీన్ని మీ కవులు మీకు ఇస్తాము, రెమ్యునరేషన్ ఆర్ కాంపన్సేషన్ మీకు ఇస్తాము, రిటర్నబుల్ ఫ్లాట్స్ మీకు ఇస్తాము అనేటువంటి ఒక క్లాజ్ పెట్టేసి ఆ జీవోని ఇష్యూ చేయటం వల్ల కొనుక్కున్న వాళ్ళందరూ, అంటే దట్ మీన్స్ నారాయణ ఈ యదవలో కొనుక్కున్న అన్ని ఫ్లాట్స్ని త్రూ జీవో ద్వారా రెగ్యులరైజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంటే ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపెట్టగలుగుతారు? ఫస్ట్ నన్ను ఎన్నుకుంటే నెంబర్ 1 నారాయణ, గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఈ కాన్స్పిరసీలో ఉన్న వాళ్ళందరినీ మొదటిగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి బొక్కలో వేసేస్తాం. అది ఎట్లా సాధ్యం? అంతే సాధ్యము. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వం ఒక ఎఫ్ఐఆర్ కట్టడంలో ప్రాథమికమైన ఆధారాలు సేకరించాలి. ఇప్పుడు ఒక భూమి ద్వారా ఒక దళిత బిడ్డకు ఇచ్చినటువంటి భూమిని అసైన్మెంట్ భూములు మీరు కొనుక్కొని తద్వారా నారాయణ లాంటి వ్యక్తులందరి దగ్గర నుంచి వాళ్ళ అనుచరులందరికీ ఇచ్చేసేసి తద్వారా బినామీ ఆస్తులు సంపాదించుకున్నారనేది నా ప్రధానమైనటువంటి అభియోగం. దీన్ని ఖచ్చితంగా రైతులకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూమి రైతుల దగ్గర ఉండాలి. ఈరోజు ఎవరైతే బినామీ ఆస్తుల ద్వారా కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా కల్ప్రిట్సే. సో ఖచ్చితంగా దీని మీద ఒక న్యాయ విచారణ జరిపించాలనేది నా ప్రాథమికమైన డిమాండ్. ఒకవేళ అది కాని పక్షంలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటుంది, బట్ ప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత నాది. సో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అక్కడ ఎన్నుకోగలిగితే ఎవరెవరికైతే ప్రభుత్వానికి భూములు ఇచ్చి నష్టపోయినారో వాళ్ళకి రైట్ ఫ్రమ్ 2014 నుంచి 2024 వరకు 2.5 times ఎక్కువ కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళ 2013 యాక్ట్ ప్రకారం వాళ్ళ భూముల్ని సెటిల్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ కాంపన్సేషన్ ద్వారా వాళ్ళకి ఇమ్మీడియట్గా సెటిల్ చేయాలి. ఆ ప్రాంత రైతులకు నష్టపోయినందుకు కాను వాళ్ళ కుటుంబాలకి KG to PG విద్య ఇచ్చి వాళ్ళ లైఫ్లో ఎవరైనా సరే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆ ప్రైవేటు ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఇవి నా డిమాండ్స్. అది నేను నెరవేరుస్తానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సాయి గారు, నేను మాట్లాడేది రైతు అనేవాడిని ప్రొటెక్ట్ చేయాలి. నువ్వు 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 100 రూపాయలు ఇవ్వు, నష్టం లేదు. ఎందుకు అంటే రైతు బాగుంటే సమాజం బాగుంటుంది. మీరు రాజకీయ ప్రయోజనాలతో రైతులను నాశనం చేయొద్దు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుందని తెలుగుదేశం పార్టీ, వీడిదంతే ఆయనదంతే ఈయన తప్ప ఫుట్బాల్ ఆడుకోవటం తప్ప నిజమైనటువంటి రైతుకి న్యాయం జరిగే అవకాశం ఉంది అని నేనైతే భావించటం లేదు. రైట్, మంగళగిరిలో మీరు పోటీ చేస్తున్నారు. మంగళగిరికి సంబంధించి ఈ రాజధాని పార్ట్ అందులో ఒక 4 ఉన్నాయి. చంద్రబాబు గారు ఈ ఇష్యూ తర్వాత భూ సేకరణ చట్టం ఏదో తీసుకొచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా భూములు అట్లా ఉన్నాయి అంటున్నారు. మొన్న అదేదో విత్డ్రా చేసుకున్నారు జగన్ సర్కార్. అది చేసుకున్నప్పుడు మళ్ళీ అది టోటల్ మాస్టర్ ప్లాన్కి దెబ్బ. మళ్ళీ మేము వస్తే కనుక దాన్ని భూసేకరణ చేస్తామంటున్నారు లోకేష్ గారు. అదేంటి అసలు? మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినంత ద్రోహం అయితే జరగకపోవచ్చు. నెంబర్ 1, నేను నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే ప్రాథమికంగా తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధానికి ఓకే. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రకటించేసింది, ఒకవేళ ముఖ్యమంత్రి అయితే నేను వైజాగ్ నుంచే పరిపాలన చేస్తానని. ఇది నాకు చాలా అబ్జెక్షనబుల్. మొదటిగా నా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రభుత్వానికి ఇది నేను అబ్జెక్షనబుల్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సంహవ్ రాజధాని రైతులకు న్యాయం జరుగుతుందా, మంగళగిరి రైతులకి న్యాయం జరుగుతుందా, 2013 ప్రకారం కాంపన్సేషన్ ఇస్తాడా ఇవ్వడా అనేది ఖచ్చితంగా అది న్యాయ ప్రక్రియ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వకపోతే మెడలు వంచి తీసుకొచ్చే బాధ్యత
నేను తీసుకుంటా, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే న్యాయం అయితే ఏమి నిద్రపోవటం లేదు, కోర్టులు అయితేనేమో ఈరోజు ఏం సరెండర్ అయిపోలే. కోర్టుల ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలా ఫైట్ చేస్తామో రేపు కూడా ఫైట్ చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం మీద. అన్యాయం జరిగితే వాచింగ్ డాగ్ లాగా ఉంటాం, దాంట్లో డౌటే లేదు. కానీ ప్రాథమికంగా అమరావతి బతుకుతుంది. అమరావతి బతుకుతుంది కాబట్టే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కొంత న్యాయం చేస్తుంది అన్నటువంటి నమ్మకం నాకుంది. టు బి ఫ్రాంక్లీ స్పీక్స్, నాకు వాళ్ళు వ్యతిరేకం అయినా కానీ, నేను నారా లోకేష్ని ఓడించాలి అనుకున్నా కానీ అమరావతి బ్రతకాలి, రైతు బ్రతకాలి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రాథమికంగా ఇక్కడ ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా నిలబడిపోతుంది, అందులో డౌట్ లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే అమరావతి రాజధాని కాదు ఇక. సో రెండిటికి దేర్ ఇస్ టూ కాన్ఫ్లిక్ట్స్ వ్యూస్. సో రేపొద్దున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చిత్తశుద్ధి మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. సో ఈ రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయినా అమరావతి బతుకుతుంది, అమరావతిలో రైతు బతకడం. ఎందుకంటే జరిగిన అనర్థానికి ఈక్వల్ కాంపన్సేషన్ రాదు. ఈక్వల్ కాంపన్సేషన్ రావాలి అంటే నిన్ను ప్రొటెక్ట్ చేయగలిగిన ప్రజాప్రతినిధి అక్కడ ఉండాలి. అసెంబ్లీలో నీ యొక్క సమస్యని, ప్రతి రైతు సమస్యని మాట్లాడే వ్యక్తి ఉండాలి. అది తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే అయ్యాడు అనుకో, శ్రవణ్ కుమారే, తెనాలి శ్రవణ్ కుమారే ఎమ్మెల్యే అయ్యాడు, నారా లోకేష్ ఎమ్మెల్యే అయ్యాడు, ఎజ్యూమ్ మూమెంట్ 2 నియోజకవర్గాల్లో. రేపొద్దున మంగళగిరి, రేపొద్దున నారా లోకేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ నాన్న తీసుకున్న నిర్ణయాన్ని, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తాడు. కానీ ప్రజాప్రతినిధిగా మంగళగిరిలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తాడా? ఏంటి మంగళగిరికి జరిగింది? రేపొద్దున రైతులకి ఈక్వల్ కాంపన్సేషన్ రాలేదు సాయి గారు. 2019 చట్టం ప్రకారం కాంపన్సేషన్ రాలేదు సాయి గారు. 2014 నుంచి వాళ్ళకి కాంపన్సేషన్ రాలేదు సాయి గారు. ఇలా రానప్పుడు, ఇవ్వలేనప్పుడు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది కాబట్టి మేము యాజ్ ఎ పాలసీ డెసిషన్కి వెళ్ళిపోతున్నాం అంటాడే కానీ నారా లోకేష్ రేపు ఇదిగో నా ప్రజలకి 2013 కాంపన్సేషన్ రావాలి అని మాట్లాడు కదా. బికాస్ తెలుగుదేశం ప్రభుత్వం అయింది, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి. ఒకవేళ అయితే గీతే చెప్తున్నా, ఎవరు ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ అయితే అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఆ ప్రజల యొక్క మనస్తత్వాన్ని ప్రతిబింబించాడు కదా. అంటే పాలసీనే వాళ్ళకి అనుకూలంగా తీసుకోవచ్చు. ఎట్లా? వాళ్ళ నానే కాబట్టి పాలసీయే అనుకూలంగా తీసుకోరు అనేది నా భావన. ఎందుకని అంటే అసలు అమరావతిని బాగు చెయ్యాలన్నటువంటి తపనే కదా ఆయనలో ఉంది. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం బాగు చేశారంటున్నా నేను. మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు ఏడవలేదు, మీరు అధికారం ఉన్నప్పుడు బాగు చేయలేదు, అధికారం ఉన్నప్పుడు ఒక తట్ట మట్టేసి ఒక బిల్డింగ్ కట్టలేదు అమరావతిలో, మంగళగిరిలో అసలు కనీసం ఒక రోడ్డు వేయలేదు. అధికారం ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీ ఇప్పుడు మంగళగిరిలో నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నారా లోకేష్ మంత్రి అంటే ఏంటి సార్? మొత్తం రాష్ట్రం మొత్తానికి కదా. మంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంగళగిరి, తాడికొండకి అనౌన్స్ చేసినప్పుడు మీరు అమరావతి రాజధానిగా, పక్కనే ఆనుకొని ఉన్న మంగళగిరి కూడా రాజధానిగా ఒక తట్ట మట్టేసి మంగళగిరిలో గట్టిగా అనుకున్న దానికి ఒక బిల్డింగ్ కట్టారా? ఒక కంపెనీ పెట్టారా? 10 మందికి ఉపాధి కల్పించారా? మరి మంగళగిరి మీద ఏం ప్రేమ చూపించినట్టు మీరు? అదేదో సాఫ్ట్వేర్ కంపెనీలది సెంటర్ ఏదో పెడితే నేను అదే అంటున్నా, సాఫ్ట్వేర్ కంపెనీలని వెబ్సైట్లో రాసుకుంటే కుదరదు సాయి గారు. నేను ఈ నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు మీద హైకోర్టులో కేసు వేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేశారు. అప్పుడు వేరే ఛానల్లో ఉన్నారు, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వచ్చి మీ ఇంటర్వ్యూలోకి వచ్చిన. నేను ఇప్పటికీ కూడా దాని మీద కమిట్ అయి ఉన్నా. వీళ్ళు ప్లగ్ అండ్ పే పాలసీ అని కొన్ని వందల బినామీ కంపెనీలు పెట్టాము అని కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఎప్పటికీ కూడా నేను స్టాండ్ బై ఉన్నది. ఇప్పుడు మీరు ఒక కంపెనీ ప్లగ్ అండ్ ప్లే పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. మీరు ప్లగ్ పెట్టండి, ప్లే చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి మొత్తం కంపెనీలు మేమే భరిస్తాం, మ్యాన్ పవర్ మేమే ఇస్తాము, ల్యాండ్ మేమే ఇస్తాము, పవర్ బిల్ మేమే కడతాము, మీరు అసలు ఏమొద్దు, మీరు ప్లగ్ పెట్టండి, ప్లే చేసుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1400 సాఫ్ట్వేర్ కంపెనీలకు అప్రూవల్ ఇచ్చారు. అన్ని వచ్చినాయి, 1400 సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దట్టు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చినట్టు యాజ్ పర్ ది గవర్నమెంట్ క్యాలిక్యులేషన్. అన్ని పనిచేసినాయి. అయితే ఆంధ్రాలో పని చేసినాయి అనేది ఆన్ పేపర్. మీరు ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే 15 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగిందని చెప్పి వెబ్సైట్లో ఉంది ఆ రోజున. 1400 కంపెనీల వల్ల, ఈ 1400 కాదు, ఓవరాల్ గా వాళ్ళ ప్రభుత్వంలో 15 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఇది వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నటువంటి స్లోగన్, నాది కాదు. నేను ఈ పేపర్ కూడా నా దగ్గర ఉంది. రేపొద్దున ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను మంగళగిరిలో ప్రొజెక్ట్ చేస్తా రేపొద్దున ప్రెస్ మీట్లో. సో నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి
అమెరికాలో ఉన్నటువంటి వేమూరు బలరాం అనేటువంటి వ్యక్తి ద్వారా కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నామని ప్లగ్ అండ్ ప్లే పాలసీ అని తీసుకొచ్చి ఏపీఐఏసీ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తున్నటువంటి భూములన్నింటినీ కూడా స్వాహా చేసేసి కంపెనీలు పెడుతున్నామని వందల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు ఇచ్చి కంపెనీలు పెట్టకుండా, అంటే కంపెనీ అక్కడే ఉండదు బట్ ఇన్సెంటివ్ వెళ్ళిపోతుంది. లేదా ఎక్కడుంది చూపించమనండి. 2014 నుంచి 19 వరకు పనిచేసిన కంపెనీలు ఎన్నో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది. 23 కంపెనీలు ఇచ్చారు. నేను రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి అని అడిగితే 23 కంపెనీస్ లిస్ట్ ఉంది. బట్ యాజ్ పర్ ది గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1400 కంపెనీలకి ఇన్సెంటివ్లు రిలీజ్ అయినాయి. నిజమా సార్? నా దగ్గర డాక్యుమెంట్స్. అంత పెద్ద ఇష్యూ ఎవరికీ తెలియదు అసలు, సామాన్యుడికి కూడా. 23 కంపెనీలేనా వచ్చి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంతమందికి స్కిల్ డెవలప్మెంట్లో ఇచ్చారు? నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, మచిలీపట్నంలో మినిస్టర్ ఒక అతను ఉన్నారు, కొల్లు రవీంద్ర. ఆయన దానికి మినిస్టర్. అవును, నాకు తెలిసి. అవును. ఆయన ఎందుకు అక్యూజ్డ్ కాలేదనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. బికాస్ హీఈస్ అ ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ దట్ స్కామ్. అంటే పిల్లలకి ఇది స్కిల్ డెవలప్మెంట్ అనేది మీరు ఒక కోణంలో చూశారు, నేను ఇంకో కోణంలో చూస్తున్నా. స్కిల్ డెవలప్మెంట్లో ఒక 10,000 మంది పిల్లల్ని ట్రైనింగ్ పొందారు మా దగ్గర అని. పిల్లలు లేరు, ట్రైనింగ్ లేదు, సర్టిఫికెట్ ఇచ్చేశారు. పిల్లలు లేరు, ట్రైనింగ్ లేదు, సర్టిఫికెట్ వెళ్ళిపోయింది. పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి ఇంత అమౌంట్ డ్రా చేశారు. వీళ్ళు ఇచ్చిన ట్రైనింగ్కి పిల్లలు అక్కడ యాక్చువల్గా ట్రైనింగ్ తీసుకున్న దానికి నేను ఇన్ఫర్మేషన్ అడిగితే ఏ పిల్లలు ఎంతమంది ఫలానా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు, ప్లీజ్ ప్రొవైడ్ ది డీటెయిల్స్. బికాస్ మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చారనుకో, మీకు 10th క్లాస్ సర్టిఫికెట్ ఎన్రోల్మెంట్ ఉండాలి. మీరు 1 వీక్ 10 days 3 months మీకు ట్రైనింగ్ ఇచ్చిన మస్టర్ రోల్స్ ఉండాలి. ఇవన్నీ అడిగితే నాకు తెలిసి అప్పుడు ఎన్టీఆర్ బిల్డింగ్లో 2nd floorలో ఆఫీస్ ఉండేది. నేను అడిగితే దేర్ ఆర్ నో సచ్ డీటెయిల్స్ అవైలబుల్ అని ఇచ్చారు నాకు ఇన్ఫర్మేషన్. ఎంతమంది పిల్లలు ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తీసుకున్నారో ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఎన్రోల్ అయిన ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అక్కడ ఒక డంప్ అయ్యి 118 ఇన్స్టిట్యూషన్స్ అప్రూవల్ అయ్యి ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఈ పిల్లలందరూ వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకున్న నో డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. ఎవరెవరు ట్రైనింగ్ తీసుకున్నారో దేర్ ఇస్ నో సచ్ ఇన్ఫర్మేషన్. ఈజ్ ఇట్ నాట్ ఎ స్కామ్? కొన్ని 10 కోట్ల రూపాయలు ఆ ఇన్స్టిట్యూషన్స్కి వీళ్ళు డబ్బులు కట్టారు. ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్ అన్నాయి. అసలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. మీరు బొంబాయి కంపెనీ సాయి గారి మీది మీకు ఒక కొటేషన్ ఇచ్చారు, రండి మా స్టేట్లో ఒకటి పెట్టండి, మేము ఒక 1000 మంది పిల్లల్ని పంపిస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, పర్ పర్సన్ 1000 రూపాయలు 2000 రూపాయలు మీకు ఇస్తామా అన్నారు. వాళ్ళు కొటేషన్ ఇచ్చారు, యాక్సెప్టెడ్. ఒక 1000 మంది పిల్లలు మీ దగ్గరికి పంపించాలి, మీరు దానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక 10 రోజులు 20 రోజులు 1 రోజుల్లో సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇక్కడ మీతో అగ్రిమెంటు పర్ఫెక్ట్, మీతో కాంట్రాక్టు పర్ఫెక్ట్, మీకు ట్రైనింగ్ పిల్లల్ని పంపించడం బోగస్, పిల్లలు ఎవరు ఉండరు. బట్ మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా 1000 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు, 1000 మంది పిల్లలకి సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా రాసుకుంటారు. మీరు ఎవరికి ట్రైనింగ్ ఇవ్వరు, మీకు పే చేయాల్సినటువంటి ఏదైతే మీకు ఒప్పందం ఉందో అది మీకు వెళ్ళిపోతాయి. ఇది పెద్ద కదా లెక్క అయితే. అంటే ట్రైనింగ్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు రాసుకున్నారు పిల్లలందరికీ. ఇది ఒక పెద్ద స్కామ్. బట్ ఇప్పటికీ కూడా ఆ స్కామ్కి సంబంధించి ఈ ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందేమోనని నేను అనుకున్నా. బట్ ఐ డోంట్ నో వై దే హ్యావ్ నాట్ టేకెన్ ఇనిషియేషన్. బట్ చంద్రబాబు నాయుడు మీద వెళ్ళారు. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు, ఈ కేసు 2 డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఈ 1400 బోగస్ కంపెనీలు ఏంటి? మంగళగిరిలో దగ్గరే ఉన్నట్టు అవి. వీళ్ళు ఇన్ఫర్మేషన్ కింద నాకు ఇచ్చిందేమో 23 కంపెనీలు యాక్చువల్ ఎగ్జిస్టెన్సీలో ఉన్నాయని డ్యూరింగ్ ద పీరియడ్ 14 నుంచి తర్వాత వచ్చింది. కానీ వీళ్ళు క్లైమ్ చేసేదేమో ఇన్ని వందల కంపెనీలు మేము సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చామంటున్నారు. తెచ్చిన కంపెనీస్ లిస్టు ఏది అంటే 0. ఎవరి దగ్గర వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వీళ్ళు 100 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు రిలీజ్ చేశారు ఆ కంపెనీలకి. దట్స్ వాట్ మై కన్సర్న్. కంపెనీ లేకుండా కూడా ఇన్సెంటివ్ రిలీజ్ చేయొచ్చా? కంపెనీలు మీరు పేపర్ కంపెనీలు సాయి గారు, కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ అ పేపర్ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీలన్నిటికి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. పేపర్ కంపెనీకి ఒకటి పెడతారు. సూట్ కేస్ కంపెనీలు అంటే అర్థం ఏంటి? అంతే కదా, మీ కంపెనీ ఏ ఉండదు, బట్ మీకు ఇన్సెంటివ్ పడిపోతుంది. మీరు అక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నామంటారు, ఇక్కడ ఏదో ప్లగ్ అండ్ ప్లే పాలసీ అంటారు. ఇక్కడ మీరు ఇన్ని కంప్యూటర్లు కొన్నాము, ఇంతమందికి శాలరీస్ ఇచ్చాము, మీకు ల్యాండ్ ఇస్తున్నామంటారు. ఏపీఐఏసీ ద్వారా ఇచ్చినటువంటి ప్రతి ల్యాండ్ బోగస్.
సో నారా లోకేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రేపొద్దున ప్రచారానికి వస్తాడుగా. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఇదిగో రాజధాని కాన్స్టిట్యున్సీగా ఇన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాను, ఇంతమందికి ఉపాధి కల్పించానని ఒక కంపెనీ పేరు, ఉపాధి కల్పించినటువంటి సంఖ్య చెప్పమనండి. ఆయన ఇదివరకు అసెంబ్లీలో చెప్పడమో లేకపోతే బయట చెప్పడమో విన్నాను. మంగళగిరి బైపాస్ రోడ్లోను లేకపోతే మెయిన్ రోడ్లోను పెద్ద కాంప్లెక్స్ కట్టించి వందలాది కంపెనీలు పెట్టాం, జగన్ వచ్చాక వాళ్ళు పారిపోయారని చెప్పారు. నేను అదే అంటున్నా, వందలాది కంపెనీలు పెడితే ఎందుకు ఓడిపోయావు నువ్వు 2019లో? అంటే వాళ్ళందరికీ ఇక్కడ ఓట్లు ఉండవని ఓడిపోయారు ప్రాబబ్లీ. అంటే సార్ డెవలప్మెంట్ అనేది కనపడుతుంది సాయి గారు, అది ఆమ్ బూమ్ బుష్ అంటే వెళ్ళిపోయేది కాదు. మీరు నిజంగా ప్రజలకు చేస్తే, నిజంగా అమరావతి రైతులకు చేస్తే, నిజంగా కంపెనీలు పెడితే, నిజంగా ఉపాధి కల్పిస్తే, నిజంగా నిజాయితీగా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు. మీరు చేసే మాటలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి కంపారిజన్ ఉండదు. కాబట్టి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు డీజీపీ ఎవరు, ఎస్పీలు ఎవరు, కలెక్టర్లు ఎవరు, ఎవడెవడు ఏ మినిస్టరు, ఇప్పటి నుంచో డబ్బులు దండుకోవటం మొదలుపెట్టారు అధికారుల దగ్గర నుంచి. డూ యూ నో దాట్? అదేంటి? ముహూర్తం పెట్టుకున్నారు, ముఖ్యమంత్రిగా ఎప్పుడు అవ్వాలి, ముఖ్యమంత్రి అయితే డీజీపీ ఎవరు, డీజీపీ అయితే ఎస్పీ ఎవరు, కలెక్టర్లు ఎవరు, ఇప్పటి నుంచే డబ్బులు కలెక్షన్ మొదలు పెట్టారు వాళ్ళు. ఎవరు ఇస్తారు? ఇట్లా ఇస్తారా ఆఫీసర్లు? విబి వెంకటేశ్వరరావు డీజీపీ అని అనుకోవట్లేదా? ఏబి వెంకటేశ్వరరావు డీజీపీ, కాబోయే డీజీపీ అని అనుకోవట్లేదా? ఉంటుందా ఆయనకి అవకాశం? ఎందుకు ఉండదు? సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, వాళ్ళ చాయిస్ తీసుకుని ముగ్గురిని పంపించవచ్చు, ముగ్గురులో ఒకళ్ళని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే కదా. వాళ్ళు ఎన్డీఏతో పెట్టుకుంది ఎందుకు అనుకున్నారు? అక్రమ సంబంధం దీనికోసమే. ఎవరు? నారా లోకేష్ Z+ కేటగిరీ. మీరు చెప్పండి సాయి గారు ఆత్మసాక్షిగా, నారా లోకేష్ వెళుతుంటే ఒక 90, 70, 80 సంవత్సరాలు కూర్చొని లెగవలేనా కూడా ఒక రాయి 5 ఆయనకి Z+ కేటగిరీ. అంటే ఎందుకు? ఒక హైప్. ఎన్డీఏతో ప్రభుత్వంతో ఎందుకు పెట్టుకున్నారనుకున్నారు? బీజేపీతో ఇందుకోసమే. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చుట్టూరా 200 మంది బౌన్సర్లు, అది కూడా పంజాబ్ వాళ్ళు అంట. మనోళ్ళు అయితే మళ్ళీ అర్థమవుతుంది లాంగ్వేజ్ అని. ఇంతమంది బౌన్సర్లను పెట్టి ఒక సినిమా షూటింగ్ పెట్టి వారాయాత్ర పెడితే బ్లేడ్తో ఎవరైనా కోయగలరా? మిమ్మల్ని బ్లేడ్తో దాడి చేయగలరా? ఈ మాట అనగానే కేంద్ర భద్రత ఓకే అయిపోయింది. ఓకే అయిందా? పంపించారు కదా ఫైలు. రేపో మాపో ఆయనకు కూడా Z+ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ పెద్ద ఆయన కాబట్టి ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఆయనకి ఇంతకుముందు ఇవ్వటంలో తప్పు లేదు, అది నేనేమి దాన్ని విమర్శించటం. వీళ్ళిద్దరికి ఎందుకు? వీళ్ళని చూసి మూలలో ఉన్న ఒక ముసలమ్మ కూడా ఒక రాయి 5. వీళ్ళకి Z+ కేటగిరీ తీసుకునేటువంటి, అంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు లాలిచి పట్టడానికి కారణం కూడా అదే. ఇప్పుడు చూడండి, ఒక అప్లికేషన్ పెట్టంగానే ఎస్పీ మారిపోతున్నాడు, కలెక్టర్ మారిపోతున్నాడు, ఇంకొకళ్ళు మారిపోతున్నారు. ఎలక్షన్ ప్రాసెస్ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అంటే వీళ్ళు ప్రజల పేరు చెప్పి, ప్రజలు మనకి రేపొద్దున మీకోసం మేము కలుస్తున్నాం, దుర్మార్గుణ్ణి ఎదుర్కోవటానికి నిజంగా నిజాయితీగా నువ్వు ఒక్కడ ప్రయత్నం చేయి. దుర్మార్గుని ఎదుర్కోవటానికి అంతకంటే దుర్మార్గుని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల పేరు చెప్పి మీకోసం మేము కలిసామని మాటలు చెప్పొద్దు. ఎందుకు కలిసావంటే నీ కోసం కలిసావు, మీ అబ్బాయి మీద కేసుల కోసం కలిసావు, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ఈ విధంగా మాట్లాడి రేపొద్దున సెక్యూరిటీ తెచ్చుకోవటం కోసం కలిసావు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కలిసావు. అంతే తప్ప రేపొద్దున గబక్కన పుస్తకన ఓడిపోతే మీ మీద కేసులకి భారతీయ జనతా పార్టీ గవర్నర్ల ద్వారా అనుమతి ఇప్పించుకోకుండా ఉండటం కోసం కలిసావు. రేపొద్దున ఓడిపోయినారనుకోండి, 17A అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? గవర్నర్ ఇవ్వాలి. మళ్ళీ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటారు, అయ్యా అప్రూవల్ ఇవ్వద్దని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతానని. సో వీళ్ళ ఆస్తులు కాపాడుకోవటం కోసం, వీళ్ళ మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవటం కోసం రేపొద్దున కాయిన్ అదర్ సైడ్ కూడా ఉంది. గబక్కన వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనుకో, వీళ్ళు మొదటి రోజు నుంచే రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయాలిగా. రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీళ్ళకి 17A పర్మిషన్ కావాలిగా. ఎందుకంటే జగన్ మీద టార్గెట్ చేయాలి, ఐఏఎస్ల మీద టార్గెట్ చేయాలి, ఐపీఎస్ల మీద టార్గెట్ చేయాలి, మినిస్టర్ల మీద టార్గెట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి 17A అప్రూవల్ రిక్వైర్డ్. 17A అప్రూవల్ గవర్నర్ ఇవ్వాలి. గవర్నర్ కింద జేబు సంస్థ బీజేపీ. సో జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయాలన్నా, మినిస్టర్లు జైల్లో వేయాలన్నా, లేకపోతే ఐఏఎస్లను ఐపీఎస్లు వేయాలన్నా
గవర్నర్ పర్మిషన్ కంపల్సరీ కాబట్టి రేపొద్దున రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్కి ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ బీజేపీ ప్రభుత్వం కింద ఉంటుంది కాబట్టి బీజేపీ చెప్పినట్టు వినాలని వీళ్ళు ఆ పొత్తుతో కలిశారు తప్ప ప్రజల మీద మమకారం కానీ రాష్ట్రం మీద మమకారం కానీ బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని కానీ అంతా మర్చిపోయి మీ స్వప్రయోజనాల కోసం బీజేపీ కింద చేరారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు సార్. ఇక్కడ ఒకటి మంగళగిరి ప్రాంతంలో ఈ భూసేకరణ వివాదం ఏంటి అసలు? భూసేకరణ వివాదం నాకు ఐడియా లేదు సార్. అది అంటే ఇంతకుముందు దాన్ని ఏదో అగ్రికల్చరల్ జోన్ కింద ప్రకటించారు, ప్లస్ భూసేకరణ కింద భూములు తీసుకుంటానంటే తర్వాత ఎబేయన్స్ లో పెట్టారు, ఇప్పుడే రిటర్న్ ఇచ్చేస్తున్నది గవర్నమెంట్ అని చెప్తున్నారు. అవి వద్దని చెప్పి ఈనాడు మొన్న కథనాలు కూడా రాసుకొచ్చింది. అంటే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద భూమి ఒకసారి తీసుకుంటే దానికి 2.5 రెట్లు చొప్పున ప్రభుత్వం డబ్బులు కట్టాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా చంద్రబాబు నాయుడు తీసుకున్నదేమో రూపాయి ఇవ్వాల బాబు, మీ భవిష్యత్తులో మేము ఈ ప్లాట్లు డెవలప్ చేసి రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్ ఇస్తాం, అప్పుడు మీరు అమ్మేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు 2013 సేకరణ ద్వారా కొన్ని మండలాలను వాళ్ళు ఏదో సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మండలాలకి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు రిటర్న్ చేశారు. మా వల్ల కాదు, మేము 2013 యాక్ట్ ప్రకారం తీసుకోలేమని ప్రాబబ్లీ రిటర్న్ చేశారు. దానివల్ల మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నారు. రాజధాని లేదు, ఇంక మాస్టర్ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ప్రకారం దేర్ ఇస్ నో క్యాపిటల్ ఎట్ ఆల్. వీళ్ళకైనా మాస్టర్ ప్లాన్, వీళ్ళు రేపు చేయాలనుకున్న మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు? వాళ్ళ చేతిలో పని కదా. రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తే 5 minutes లో మొత్తం జీవోలు అయిపోతాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ రివైజ్ అయిపోతుంది, అమరావతి క్యాపిటల్ అనౌన్స్ అయిపోతుంది, సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పీలు విత్డ్రా అయిపోతాయి. సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పీ ఉండదు, సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పీ విత్డ్రా అయిపోతుంది. ఇంకా దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఇంకా అసలు మాస్టర్ ప్లాన్ అండి ఇంకేంది, మొత్తం ఒకటే ప్లాన్, సిబిఎన్ ప్లాన్, మళ్ళీ సింగపూర్, మళ్ళీ ఇంకోటి అయిపోతుంది. సో బట్ ఏదేమైనా నేను అనేది రాజకీయాలకి ప్రజల్ని బలి చేయొద్దు, రాజకీయాలకి రైతులను బలి చేయొద్దు. నేను బోత్ జగన్మోహన్ రెడ్డికి అండ్ చంద్రబాబు నాయుడుకి అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరు వచ్చినా ముఖ్యమంత్రిగా మీరు రైతుల్ని ప్రొటెక్ట్ చేయండి. ఒకవేళ నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం రాక జగన్మోహన్ రెడ్డి వస్తే నేను మొట్టమొదటిసారికి జగన్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తా. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై చేయాలా వెళ్ళలా, ఒక్క విషయం కోసం వెళ్తా. మీరు 3 రాజధానులు పెడితే పెట్టండి, ఇంకా ఎందుకంటే జగన్ వస్తే ఎవడు ఆపలేడుగా. బట్ 2014 నుంచి 24 వరకు నష్టపోయిన రైతులకు మాత్రం న్యాయం చేయండి, వాళ్ళని అన్యాయం చేయొద్దు. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని ఆ ఒక్క అప్పీల్ మాత్రం ఆయన చేస్తా. రైట్. మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోరు? పక్కన లావణ్య సామాజిక వర్గ సమీకరణం, రెండో పక్కన లోకేష్ ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే ముఖ్యమంత్రి కాకుండా శ్రవణ్ ఎందుకు అవసరం? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే సాయి గారు. శ్రవణ్ కుమార్ అనేవాడు న్యాయవాది, సాధారణమైన న్యాయవాది. ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాదు, లేకపోతే మంత్రి మనవడు అంతకంటే కాదు. మరి ముఖ్యమంత్రి కొడుకుగా లేకపోతే మంత్రి మనవడుగా 2014 నుంచి 19 వరకు పనిచేసినటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యే ఏం చేశారు? లేకపోతే 19 నుంచి 24 వరకు చేసినటువంటి ఎమ్మెల్యే ఏం చేశారు? ఇద్దరు ఒకటే అనుకోండి. ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి నారా లోకేష్ ఏం చేశాడు? వీటిలో కంపారిజన్ చేసుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కొడుకువి మంత్రివైనా కాన్స్టిట్యున్సీకి ఏం చేయట్లేదు, ఒక మాజీ మంత్రి కోడలుగా అయినా లావణ్య ఏం చేస్తుందో తెలియదు. ఆవిడ వచ్చి ఏం చెప్తుందంటే మా జగనన్న అని చెప్తుంది కాబట్టి వ్యక్తిగతంగా ఆవిడ ఏం చేయలేదు దాన్ని ఆ కాన్స్టిట్యున్సీకి. శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు వేసి 15,000 ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూములు నవరత్నాల రూపంలో ప్రజల దగ్గర నుంచి లాక్కోకుండా కాపాడాడు. కొన్ని వందల దళిత బిడ్డల కేసులు హైకోర్టులో వాదించి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాడు. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం కొంత ప్రయత్నం చేశాడు. నేను మీడియాలో పోరాటం చేశాను, న్యాయ పోరాటం చేశాను. ఒక అవకాశం ఇస్తే నేను ఏమి చేస్తానో అనేది ప్రజలకు తెలుస్తుంది. నేను అవకాశమే ఇవ్వకుండా మీకు ఎందుకు ఓటేయాలని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నా దగ్గర టు బి ఫ్రాంక్లీ సేస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. బట్ మీరు ఒక ఓటు వేస్తే ఎందుకు ఓటేయాలి కూడా అని కూడా అడగొచ్చు.
సీ మై పాస్ట్ ట్రాక్ రికార్డ్. 2019 నుంచి 24 వరకు శ్రవణ్ కుమార్ ఏం చేశాడు, ఎవరి కోసం నిలబడి ఏం చేశాడు, నేను ఏ బాధితుల కోసమైతే నిలబడ్డానో వాళ్ళు అమ్ముడిపోయినారు కానీ నేను అమ్ముడుపోలా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాన దూరం, తెలుగుదేశానికి సమాన దూరం. బట్ నేను తెలుగుదేశం ఛానల్స్లో సపోర్టింగ్ ఛానల్స్లో కూర్చొని మాట్లాడటం వల్ల నేను తెలుగుదేశం ఎజెండా మోస్తున్నాను, తెలుగుదేశం సపోర్టర్ని అని అందరూ మాట్లాడుకుంటున్నారు తప్ప నేను ఒక ఐడెంటిటీ కోసం పోరాటం చేసినటువంటి ఒక బహుజన దళిత బిడ్డని. కాకపోతే 2019 నుంచి 24 వరకు నేను ఫైట్ చేసింది గవర్నమెంట్కి వ్యతిరేకంగా తప్ప ఇన్ ఫేవర్ ఆఫ్ ది తెలుగుదేశం కానే కాదు. నేను ప్రభుత్వ వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నప్పుడు ఇమ్మీడియట్ అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. నేను తెలుగుదేశంతో ఎప్పుడు డయాస్ షేర్ చేసుకోవాలా, నారా లోకేష్తో ఎప్పుడు కూడా నేను ఫోన్లో మాట్లాడలా. అంటే నా పర్సనల్ ఎజెండా ఏంటి అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అంటే ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలి. ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలి అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. నాకు ప్లాట్ఫామ్ కావాలి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడాలి తప్ప ప్రభుత్వంతో హ్యాండ్ ఇన్ గ్లోగా పనిచేయకూడదు అనేది నా ఎజెండా. సో నేను అమరావతి ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక అవకాశం ఇవ్వండి, ఒకసారి చూడండి. నిజంగా శ్రవణ్ కుమార్ చేయలేదు అంటే మరొకసారి ఓటు అడగడు. చేసిన వాళ్ళు వేసిన వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఒక కొత్త తరానికి మార్పుకి ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళు కోరుతారు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు. ఇటు పక్కన అదనంగా యాడెడ్ అడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీ. అంతమంది ఉండగా, ఆ పెద్ద కూటమి ఉండగా మీకు ఓటేస్తారని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు కూటమి అయింది కాబట్టి ఓటేస్తారు, ఓటు వెయ్యరు, ఈ రెండు కూడా క్యాలిక్యులేషన్స్ని నేను కన్సిడర్ చేయదలుచుకోవాలి. నాకు హిస్టరీ టెలింగ్ సో మెనీ స్టోరీస్. 2014 సంవత్సరంలో షీలా దీక్షిత్ లాంటి ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశానికి మోడీ తప్ప ఇంకొక ప్రధానమంత్రి లేడు అని మోడీ ఇమేజ్ తోటి ఊగిపోతున్న సందర్భంలో 2014లో అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ రెండు పార్టీలని బద్దలు కొట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. బహుశా అరవింద్ కేజ్రీవాల్ గురించి మీకు మంచి ఒపీనియన్ ఉండకపోవచ్చు, ఐ డోంట్ మైండ్, బట్ ఐ షుడ్ రిఫర్ హిజ్ నేమ్ బికాస్ నవ యుగంలో కాంచీరామ్ తర్వాత బూర్జువా పార్టీలని బద్దలు కొట్టి అధికారాన్ని సాధించుకున్న వ్యక్తిగా మాత్రం ఐ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ హిమ్. అయితే ఈయన మీద వచ్చిన ఎలిగేషన్స్ కరెక్టా కాదా తర్వాత ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. కానీ ఒక పార్టీని నిలబెట్టి డబ్బు లేకుండా ఒక కాన్సెప్ట్ తోటి అధికారాన్ని చేజిక్కించుకున్న అరవింద్ కేజ్రీవాల్ నాకు ఆదర్శం. అయితే నేను రేపు శ్రవణ్ కుమార్గా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, జనసేన ఉంది, వీళ్ళందరినీ కాదని నీకు ఎందుకు ఓటేస్తారు అంటే ఓటు ఎయ్యరని కూడా చెప్పలేను కదా సాయి గారు. ఓటు ఎయ్యరని మీరు ప్రజలు అనుకోవచ్చు, ఓటు పడుతుందని నా నమ్మకం, ప్రజలు నమ్మిస్తా నేను. ఎందుకంటే ఈరోజు మంగళగిరిలో నేను గత వారం రోజుల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినాడ సమస్యల వలయాలు, లీగల్గా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ప్రభుత్వాలు ఏం చేయలేదని రోదనలు, ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద విపరీతంగా బూతులతోటి ప్రజలు విరుచుకు పడుతున్నారు. ఆల్టర్నేటివ్ కావాలంటున్నారు. ఆల్టర్నేటివ్ చూపిస్తారు అనే నమ్మకం వాళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళ అమూల్యమైన ఓటు నాకు వేస్తారు అనేది నాకు నమ్మకం. ఏంటి అక్కడ మీరు ఐడెంటిఫై చేసిన సమస్య ప్రభుత్వాలు పరిష్కరించండి? నాకు తెలిసి 4 ప్రధానమైన మాలపిల్లలు ఉన్నాయి సార్. ఇవి గత 60 సంవత్సరాల నుంచి 2019లో 2014లో ఆర్కే వాళ్ళకి ఇంతకుముందు లావణ్య వాళ్ళ మామగారు మినిస్టర్గా చేసినప్పుడు కూడా ఆ సమస్యల్ని పరిష్కరిస్తాను అని కొన్ని వందల ప్రామిసులు చేశారు. 1500 ఇళ్ళు ఉన్నటువంటి 2 కాలనీలు 3 కాలనీలు ఇంచుమించుగా 5000 కుటుంబాలు ఈరోజు థ్రెషోల్డ్ మీద ఉన్నాయి, ఈరోజు డేంజర్లో ఉన్నాయి. ఏ క్షణంలో రైల్వే వాళ్ళు వచ్చి ఇల్లు పడగొట్టేసి ఆ ఇల్లు ఆక్రమించుకుంటారో తెలియదు. అలాంటి కుటుంబాలు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు అల్లల్లాడిపోతున్నారు. వాళ్ళకి న్యాయ సహకారం కావాలి. వాళ్ళు విసిగిపోయినారు, వేసారిపోయారు. ఒక హోప్ ఇస్తే ఇవ్వలేదా చంద్రబాబు టైం? ఎవరు లేరు. నో, నేను వెళితే పచ్చి బూతులు తిడుతున్నారు వాళ్ళని. అంటే రైల్వే శాఖ ఇప్పుడు వాస్తవంగా జగన్కి మంచి కాంటాక్ట్ ఉంది. అంతకుముందు అయితే ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి తోటి 5 సంవత్సరాల నుంచి నెగోషియేట్ చేస్తున్నారు వాళ్ళు. పాపం నాకు తెలిసి ఎంత డంపు చూపించారు నాకు కమ్యూనికేషన్. వాళ్ళు ఏమి చేయలేమని. ఆర్కే అయితే హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్, బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్ బికాస్ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది, రైల్వే వాళ్ళు ఒప్పుకోవటం లేదు. సో అది న్యాయస్థానాల్లో డిసైడ్ అవ్వాల్సిన ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ కాదు అది.
సో 30 సంవత్సరాలు దాటితే ఎవడైనా ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటే వాడిది అయిపోద్ది ఆ భూమి. బికాస్ యూ నెవర్ రేజ్డ్ ఎనీ అబ్జెక్షన్. ప్రైవేట్ ప్రాపర్టీ అయితే 13 సంవత్సరాలు, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే 30 years. సో 30 years నువ్వు ఆక్రమించుకుని ఉన్నావు అంటే యూ కెనాట్ డిస్పోజెస్. ఆ గ్రౌండ్ మీద వాళ్ళకి న్యాయం చేయబోతున్నా నేను. సాధ్యమవుతుంది ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాను. న్యాయం చేసిన తర్వాత ఓటు అడుగుతాను. ఈ రోజు అక్కడ ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క కమ్యూనిటీలో నేను పద్మశాలీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనీసం మగ్గాలు లేవు. వాళ్ళు ఈ రోజున ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చినట్టుగా ఏమీ లేవు. అక్కడ ఉన్నటువంటి పద్మశాలీలు నిరుపేదలుగానే ఉన్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళని గాలికి వదిలేశారు. అందుకని ప్రజలు దే ఆర్ డైర్లీ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ ఐ కెన్ షో దైర్ వే అండ్ ఐఎమ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్, దట్ ఐఎమ్ వెరీ షూర్ దట్. అంటే లీగల్గా చేస్తానంటారా లేకపోతే ప్రభుత్వాలతో మాట్లాడి చేస్తానంటారా? ఇప్పుడు దెర్ ఆర్ 2 ways. లీగల్గా చేయగలిగింది లీగల్గా చేస్తా. 2013 ఇప్పుడు కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కనహం అని ఏదైనా లీగల్లో సెట్ అవుతుంది. బికాస్ నౌ ఎవ్రీథింగ్ బికమ్ అ ఫండమెంటల్ రైట్. ఉండటానికి ఇల్లు ఫండమెంటల్ రైట్, తాగటానికి నీరు ఫండమెంటల్ రైట్, పరిశుద్ధమైన కుటుంబంలో నివసించడం ఫండమెంటల్ రైట్, నీకు ఉపాధి చూపించడం ఫండమెంటల్ రైట్. ఇవన్నీ ఫండమెంటల్ రైట్ కిందకు వచ్చినప్పుడు వీటిని ఫిక్స్ చేసి, ఇప్పుడు నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగాను, అమ్మ మీరు మీ ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఓవరాల్గా ఒక 1000 మంది వచ్చి సభ మాట్లాడేటప్పుడు ఈ మధ్యకాలం 2019 నుంచి 24 వరకు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అని అడిగా. ఒక 70 మంది లేచారు. 70 మందికి ఎవరికైనా డబ్బులు వచ్చినాయా? 1 లక్ష రూపాయలు, 1,50,000 అని అడిగా. ఎవ్వరికి డబ్బులు రాలా. ఎందుకు రాలేదు సాయి గారు? ఒక ఎస్సీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే 1,50,000 రూపాయలు ప్రభుత్వం గవర్నమెంట్ అకౌంట్లో వేయాలని ఉందిగా, అది తెలియదు వాళ్ళకి. ఒక ఆడపిల్ల పుడితే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన చట్టం ప్రకారం వాళ్ళకి ఒక 50,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎంతమందికి ఆడపిల్లలు పుట్టారమ్మా 2013 నుంచి అని అడిగితే 200 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ₹1 రాలా. మరి ఇవన్నీ వాళ్ళకి సహకారం కాదా? రేపొద్దున వీళ్ళందరికీ ఇవి చేయొద్దా? ప్రభుత్వ పథకాలు కూడా తెలియలేని అమాయకత్వంలో ఆ ప్రజలు ఉన్నారు సార్. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళకి ఏం వెళ్ళలేదు, అవి తెలియలేదా? వాలంటీర్ వ్యవస్థ ఇలాంటివి పెడితే రిజెక్ట్ చేయమని వాళ్ళకి అప్రూవల్. వాళ్ళకి ఇది ఏమని రీజను? బికాస్ మనీ లేదు వాళ్ళకి. ప్రతి సందర్భంలో ఇవ్వద్దు. ఏదో ఒక డాక్యుమెంట్ లేదని పక్కన పడేయండి, ఇవ్వద్దు. 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఓకే, రిజిస్ట్రేషన్ అవ్వాలి, మ్యారేజ్, ఇవన్నీ ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టి రిజెక్ట్ చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పట్టుమని 10 మందికి ఇవ్వలా. వాళ్ళలో ఈ పెళ్ళిళ్ళు కానీ ఇది కానీ వాళ్ళకి తెలియదు పాపం. ఓకే, ఎవరు చెప్తారు వెళ్ళి? నేను వెళ్ళి చెప్పేంతవరకు అలాంటిది ఒక పథకం ఉందా అంటున్నారు. ఓకే. సో చాలా మంది నేను వెళ్ళి అడిగితే, అయ్యా ఒక చిన్న బండి పెట్టుకుందాం అంటే బండి కోసం అడుగుతుంటే ఎవరు తోపుడు బండి ఎవరు ఇవ్వటం లేదయ్యా. తోపుడు బళ్ళు పెట్టుకున్న వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఎన్ని తోపుడు బళ్ళు ఎంతమంది పెట్టినా ఇవ్వాలి. రూల్ వాళ్ళకి తెలియదు. ఇలాంటివి కొన్ని వందల సమస్యలు నేను ఐడెంటిఫై చేశాను. సో ఈ సమస్యలను నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, వాళ్ళు ఓటు వేస్తేనే చేస్తానా కాదు. ఒకసారి ఆ కాన్స్టిట్యున్సీ నాది అనుకున్న తర్వాత నారా లోకేష్ లాగా పారిపోను. నేను 2024లో నాకు 100 ఓట్లు వచ్చినా అదే కాన్స్టిట్యున్సీలో నేను పనిచేస్తా. ప్రతి ఇంటికి వెళ్తా, డోర్ కొట్టి సమస్య ఏంటో పరిష్కరిస్తా. మంగళగిరి ప్రజలకి నేను ఇవ్వగలిగిన అభయం అదొక్కటే. ఏ సందర్భంలో అయినా సరే నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాను, కానీ ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెడతా కాన్స్టిట్యున్సీ మీద. రైట్. ఒక సూటిగా అడుగుతున్నాను, మహాసేన రాజేష్, జడ శ్రవణ్ ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్టింగ్గా పనిచేశారు. ఇవాళ ఆయన బయటకు వచ్చి పోటీ చేస్తున్నారు, జడ శ్రవణ్ కూడా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సాధారణంగా తెలుగుదేశం పార్టీకి ఎస్సీ ఎస్టీ ఓట్లు తక్కువ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ల ద్వారా కాంగ్రెస్కి పడి తర్వాత ఇప్పుడు వైసీపీకి పడుతున్నాయి. అది ఇప్పుడు ఆ ఓట్లు చీల్చడం కోసం మిమ్మల్ని ఏమన్నా వాడుతున్నారా? మనస్సాక్షి లేదు సాయి గారు మీకు ఈ ప్రశ్న అడగటానికి. అసలు మనస్సాక్షి లేని ప్రశ్న ఇది మీరు అడిగింది. అసలు మహాసేన్ రాజేష్కి, జడా శ్రావణ్ కుమార్కి అసలు కంపారిజన్ ఏమని చెప్తారా? నేను కంపేర్ చేయట్లేదు. అసలు హూ ఈజ్ హీ? ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి ఒక రౌడీ షీటరు, ఒక 30 కేసులు పెట్టి అమ్మాయిల్ని తార్చారని, అమ్మాయిల్ని మోసం చేశాడని,
వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సాయి గారు. ఐఎమ్ వెరీ పెట్టి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నిజమా? వాళ్ళ ఊర్లో నేను జడ్జిని. ఉమ్. లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు కట్టుకొని నుంచునే మహాసేన రాజేష్ని జడా శ్రావణ్ కుమార్ లాంటి ఒక న్యాయమూర్తితోటి మీరు పోల్చి ఆయన కంపేర్ చేసి ఆయన మాల నాయకుడు, మీరు మాల నాయకుడు, ఆయన పార్టీ పెట్టాడు, ఈయన పార్టీ పెట్టారని అడిగితే దానికి నేను ఆన్సర్ చెప్పాలి అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు నాకు. మీరు నన్ను దస్తగిరితో పోల్చారని నేను హ్యాపీ, దస్తగిరి కూడా పోటీ చేస్తున్నాడు, ఆయనకి ఎందుకు మీరు ఇచ్చారని అన్నా నేను హ్యాపీ ఫీల్ అవ్వను. కానీ అలాంటి వ్యక్తితోటి నేను కంపారిజన్ చేసి ఆన్సర్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి సమాధానం చెప్తాను. 2019లో నేను రిజైన్ చేశాను సాయి గారు. రావటమే ఒక పార్టీ పెట్టుకున్నా. నేను న్యాయమూర్తిగా రిజైన్ చేసి నాకున్న వాగ్దాటికి, నాలెడ్జ్కి ఎంతో కొంత ఏడ్చి వచ్చింది కదా నాలెడ్జి. మీ అంత లేకపోయినా, మహాసేన రాజా అంత లేకపోయినా నాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది కదా. ఆయనలాగా నేను అంతర్జాతీయ నాయకుడిని కాదు, ఒక చిన్న నాయకుడిని. నేను ఒక పార్టీ పెట్టుకున్నా. ఆ రోజు జనసేన వెళ్ళొచ్చు, తెలుగుదేశం వెళ్ళొచ్చు, వైసీపీ వెళ్ళొచ్చు. నేను వెళ్ళాయా నాకున్న నాలెడ్జ్ని మీకు బారో చేస్తాను, నాకు చిన్న పదవి అని అడిగి నేను వెళ్ళొచ్చు. నేను వచ్చిన లక్ష్యం వేరు. డైరెక్ట్గా నేను ల్యాండ్ అవటమే నా పార్టీలో ల్యాండ్ అయ్యా. ఈ సో కాల్డ్ మీరు పర్సన్ ఆ పేరు రెఫర్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే వ్యక్తిగతంగా నేను మాట్లాడటంలా, పాలసీ గురించి మాట్లాడుతున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకి నాయకుడిని, అంతర్జాతీయ నాయకుడిని, ఆ నాయకుడిని, ఈ నాయకుడిని జగన్మోహన్ రెడ్డికి ఈ మొహం వల్ల ఎన్నోట్లు పడి నాకు తెలియదు కానీ నేను గెలిపించానని తిరిగాడు. సంవత్సరం పాటు పనిచేశారు వైసీపీలో. ఈయన ఏదో పదవి అడిగాడు, ఆయన ఇవ్వాల. వెంటనే జగన్మోహన్ రెడ్డిని తిడుతూ దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని మీదేసుకున్నాడు. ఫేస్బుక్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే మాట్లాడటం మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి ఇమేజ్ ఏం చేయలే. ఫేస్బుక్ లీడర్, ఈజ్ అ యూట్యూబర్, యూట్యూబ్లో ఫేస్బుక్ లీడర్. జనసేన కార్యక్రమాలకి జనసేనని పవన్ కళ్యాణ్ విపరీతంగా తిట్టడం మొదలుపెట్టాడు. బూతులు తిట్టడం మొదలుపెట్టాడు, కులాలను తిట్టడం మొదలుపెట్టాడు, మతాలను తిట్టడం మొదలుపెట్టాడు. బాగా తిట్టిన తర్వాత ఆయనకి జనసేన కొంత ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి జనసేనలోకి వెళదాం అనుకున్నాడు. జనసేనలోకి వెళ్ళి జనసేన నాయకులందరినీ పిలిచి నేను జనసేనలోకి వస్తాను, పవన్ కళ్యాణ్ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వీరుడు అని. వాళ్ళు అన్నారు, అయినా నీకు అంత సీన్ లేదు, నువ్వేం రావద్దు, వెళ్ళిపోమన్నారు. అప్పుడు గతి లేక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయాడు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఎపిసోడ్ అంతా మీకు తెలుసు. ఎందుకు చేర్చుకుంది అతన్ని? తెలుగుదేశం పార్టీ ఎందుకు జాయిన్ చేసుకుంది అంటే నేను అనుకోవటం ఏంటంటే బహుశా ఆయనకి మాట్లాడుతుంటే ఆ వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ ఓట్లు అనుకున్నారు వాళ్ళు. రైట్. నారా లోకేష్ కూడా ఆయనకి ఓటుకి వ్యూస్కి తేడా తెలియదు. ఆయన ఒక వీడియో మాట్లాడగానే ఎక్కడో కువైట్లో ఉన్నవాడో, తెలంగాణలో ఉన్నవాడో మతోన్మాదులు ఉంటారు కదా, వాళ్ళందరూ వీడు మాట్లాడే మాటలకి బాగా అట్రాక్ట్ అయిపోయి వ్యూస్ చూస్తుంటే ఈ వ్యూసే ఓట్లేమో అనుకున్నాడు నారా లోకేష్. ఎందుకంటే మనోడు కూడా కింద స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాదు కదా, అంతా మనోడు జూమ్ లోకేష్ కదా. సో ఆ వ్యూస్ని ఓట్లు అనుకుని నారా లోకేష్ ఈయన్ని ఇచ్చేసి మాల సామాజిక వర్గంలో బాగా మాట్లాడుతున్నాడు, ఇదేదో ఓట్లు ఉంటాయి వీడి దగ్గర అని చెప్పి. మీరు చెప్పిన క్రైమ్ హిస్టరీ నిజమా? నేనే కదా కేసులు చేసింది. అదే అతని లాయర్గా హైకోర్టులో రౌడీ షీటు తీయించింది నేనే కదా. నేనే అడ్వకేట్ని అతనికి. జడ్జిగా మీరు తీర్పిచ్చి లాయర్గా నేను హైకోర్టు లాయర్గా ఉన్న తర్వాత ఆయన అబ్బాయి రౌడీ షీటు నా దగ్గరకు వచ్చింది. అంతకుముందు జడ్జిగా అతన్ని మీరు చూశారు, మీ దగ్గర నిందితుడిగా. మళ్ళీ అతని మీద రౌడీ షీట్ మీరు తీయించాలి. నేను హైకోర్టులో ఆర్గ్యూ చేసి కేసు రౌడీ షీట్ తీయించాను. రౌడీ షీట్ కేసు తీయించేటప్పుడు ఆయన మీద కేసులన్నీ నేను చూస్తా. ఆ కేసులన్నీ నిజమే, అమ్మాయిల్ని మోసం చేసిన కేసులు, డబ్బులు తీసుకొని ఇదన్నీ కేసులు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అయ్యా? నువ్వెవడు ఆఫ్టర్ ఆల్, నువ్వు 10వ తరగతి చదివి ఆడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకునేవాడు, నీకని ముఖ్యమంత్రికి ఏం సంబంధం? సో ఏం కేసులు అయ్యి డబ్బులు తీసుకోవడం? నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు
అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని హస్బెండ్ కేసు పెట్టాడు. ఒక అమ్మాయిని వాడుకొని డబ్బులు తీసుకున్నాడని పెట్టారు. దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకున్నానని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టారు. కొంతమంది అమ్మాయిల్ని అక్రమంగా ఇబ్బంది పెట్టాడని కొన్ని కేసులు పెట్టారు. డబ్బులు తీసుకొని ఏమన్నా అడిగితే బెదిరించారని కొన్ని కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్సే పెట్టింది. ఇంట్లో ఎవరు వాళ్ళు ఎవరు లేరు. పొలిటికల్ మోటివ్ కేసులు ఎందుకు ఉంటాయి? అందరూ ఇండివిజువల్స్ పెట్టారు. ఆ కేసులు ఏదో మెల్లమెల్లగా సెటిల్ చేసుకుంటున్నాడు. అదేమంటే దళితుల మీద నేను పోరాటం చేశాను కాబట్టి నా మీద కేసులు పెట్టారని మాట్లాడతాడు. అదంతా నేను బిలీవ్ చేయను. అది సరే, ఆయన ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నాడులే పాపం, ఆయనకి మనం మాట్లాడకూడదు. ఈ వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో టికెట్ లేదనేటప్పటికీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో నుంచి నేనేదో పోటీ చేస్తాను అంటున్నాడు. పోటీ చేసుకోమనండి, అదేం పెద్ద విషయం కాదు. వీళ్ళ మామయ్య, సొంత పిల్లనిచ్చిన మామ, ఈయన ఊర్లో పత్తిపాడు దగ్గర, పీగన్నవరం కాదు, అతను ఉండేది పత్తిపాడు దగ్గర ఒక పల్లెటూరు. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబెడితే 1500 ఓట్లుంటే 220 ఓట్లు వచ్చినాయి వీళ్ళ ఊర్లో. ఈయన మామకి వీళ్ళ ఎమ్మెల్యేలు నిలబెట్టేది, వీళ్ళ పక్క జిల్లాలో నిలబెట్టేది, వీళ్ళ నాయకులు అయ్యేది. రాజకీయంగా మీసాలు మేలేసి తొడలు కొడితే ఓట్లు రావు. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉండాలి, అన్ని మతాలను గౌరవించే స్పిరిట్ ఉండాలి. మీసాల మేలేసి ఫేస్బుక్లో మాట్లాడితే నాయకుడు ఎట్లా అవుతారు? తెలుగుదేశం పార్టీ గమనించింది, సరే తెలుగుదేశం పార్టీ తీసేసింది. నేను అతను ఒకవేళ పార్టీ పెట్టి లేకపోతే ఓట్లు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేస్తే వెల్కమ్ చేస్తాను. ఎంతమంది వచ్చినా వెల్కమ్ చేస్తా. నువ్వు దమ్ము ఉంటే నిలబడతావు, దమ్ము లేకపోతే కొట్టుకుపోతావు. రైట్. ఎవరు నువ్వెవరు, నేనెవరు? నా దమ్ము ఉంటే నిలబడతా, దమ్ము లేకపోతే కొట్టుకుపోతా. అంతేగాని అసలు అతన్ని నేను ఎప్పటికీ కాంపిటీషన్ అనుకో. రైట్. మిమ్మల్ని నేను ఆ యాంగిల్లో తెలుగుదేశం యాంగిల్ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే ఓట్లు చీల్చడానికి ఏమన్నా ప్లానింగ్ ఉందా మీరు అనుకుంటున్నారా? అతను ఓట్లు చీల్చగలడని డూ యూ బిలీవ్? అంటోంది అసలు మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఒక ఇంటర్వ్యూ ప్రశ్న అడిగాను చెప్పి మీ ఒపీనియన్ చెప్పండి. డూ యూ బిలీవ్ దట్ ఈ రియల్లీ అతనికి ఎన్ని ఓట్లు వస్తే ఆ వచ్చిన ఓటు ఒకటైనా రెండైనా సరే చీల్చినట్టే అవుతుంది కదా. అసలు నామినేషన్ వేయాలి అంటే ఒక పార్టీ ఉండాలి సాయి గారు. ఇండిపెండెంట్గా కాకుండా ఇప్పుడు నువ్వు నిలబెట్టాలి అంటే ఒక పార్టీ ఉండాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ పార్టీలకు అప్రూవల్ ఉండవు. ఓకే, అది కూడా అతనికి తెలియదా? మరి నన్ను అడిగితే నేనేం చెప్పేది? ఎలక్షన్ ఏదో ఒక వాట్సాప్ ఇది పెట్టి అందరూ రెడీ అవ్వండి మనకు లీడరు. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్, నేను ఒక జడ్జిని, మొక్క సత్యబాబు గారు ఒక గ్రూప్ 1 ఆఫీసర్. ఎంత కష్టపడితే ఒక గ్రూపుల్లోకి ఆఫీసులకు వెళ్తాం. ఆ కుర్రోడు చెప్తాడు, పౌడర్ రాసుకొని సూట్ వేసుకొని మాట్లాడటం పెద్ద గొప్ప. నేనే అనుకుంటే ఐపీఎస్ ఆఫీసరు ఈ అవ్వాలి అంటే నేను కూడా టై వేసుకుని కూర్చొని ఉద్యోగం చేసుకొని రాయల్టీగా బతకగలను, కానీ ప్రజల కోసం వచ్చి మాట్లాడుతున్నా అని అన్నాడు. అంటే 10th క్లాస్ చదివితే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతారా? మనం 10th పాస్ కాల ఐపీఎస్ ఆఫీసర్లని, జడ్జిల్ని వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయికి మీరు వెళ్ళిపోతే అదేమనంటే బోర్డర్లో శత్రువులతో పోరాడు, ఒక దేశం కోసమే పోరాడతాడు, పాకిస్తాన్ కోసం పోరాడు. మనం ఏంటి అంటే ఒక పూట వైఎస్ఆర్సీపీ. నేను ఒక యాడ్ చూశారు సాయి గారు, ఇది చెప్పిన తర్వాత ముగిస్తా ఈ అంశం. యాడ్ చూసా, గడ్డం గీస్తూ ఉంటాడు ఒక కామెడీ హీరో. ఈ గడ్డం అయిపోయేలోపు ఒక పార్టీ, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేలోపు ఒక పార్టీ, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకో పార్టీ. ఆ ఓటర్ అడుగుతూ ఉంటాడు, బార్బర్ అడుగుతుంటాడు ఏ పార్టీ కోటేస్తావంటే ఈ గడ్డం గీసి ఇటు వచ్చేలోపు పార్టీ మారిపోద్ది, ఎక్కడి నుంచి ఇటు వచ్చేలోపు పార్టీ మారిపోద్ది. ఈ టవల్ తీసేస్తే వీడు అంటాడు గడ్డం గీసేలోపు 3 పార్టీలు మార్చావు, ముందు అసలు నువ్వు ఏ పార్టీ గుర్తుంచుకొని నన్ను ఓటు అడుగు అని వెళ్ళిపోతాడు. సో ఈ క్యాండిడేట్ పరిస్థితి కూడా అది. సో వీళ్ళకి క్రెడిబిలిటీ లేదు. రేపొద్దున వీళ్ళు నుంచుంటే 5 కూడా వీళ్ళని నమ్మి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నుంచోరు. నేను వాళ్ళని వ్యక్తిగతంగా అసమర్థులు అని అనటంలా, పాలసీ వేరు. ఒక 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 మీసాలు మెలేసి భీమార్మి అని ఒక అతను ఉన్నాడు. 400 స్కూల్స్ ఉంటాయి ఆయనకు ఉత్తరప్రదేశ్లో. ఆదిత్య యోగినాథ్ మీద, ముఖ్యమంత్రి మీద పోటీ చేశాడు. హెలికాప్టర్లో ప్రచారం చేశాడు. బుల్లెట్లు వేసుకొని 1000 మందితోటి ప్రచారం చేశాడు. 6300 ఓట్లు వచ్చినాయి అతను ముఖ్యమంత్రి అభ్యర్థి మీద పోటీ చేస్తే. సో మాట్లాడటం వేరు, ఎలక్షన్ వేరు, కామెంట్ చేయటం వేరు. అలాంటి వ్యక్తిని నేనైతే నాయకుడిగా కన్సిడర్ చేయను. గుడ్ యూట్యూబర్,
మాట్లాడటంలో, మనుషుల్ని ప్రొవోక్ చేయటంలో అతని స్థాయికి మేము ఎప్పటికి సరిపోం. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? నేను ప్రజలను ఒకటే కోరుతున్నాను సాయి గారు, గత 60 సంవత్సరాల నుంచి చాలామందిని చూశారు. మంగళగిరిలో ఏమి అభివృద్ధి జరిగిందో మీరు చూశారు వ్యక్తిగతంగా. ఒక్కసారి ఒక జడ్జి పోస్టుగా 10 ఏళ్ళు పనిచేసి 28 సంవత్సరాలకి జడ్జినై 38 సంవత్సరాలకి జడ్జి పోస్టులో రిజైన్ చేసి బయటకు వచ్చి ఒక 5 సంవత్సరాలు పార్టీ పెట్టి చాలా పోరాటాలు చేసిన శ్రవణ్ కుమార్ నిజాయితీగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు ఒక్క అవకాశం నాకు ఇస్తే భారతదేశంలో మంగళగిరి కాన్స్టిట్యున్సీని ఒక అద్భుతమైనటువంటి నిజాయితీగా, అంటే ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు పెట్టే విధంగా ఒక ప్రజాప్రతినిధిగా నాకున్న లిమిటేషన్స్లో నేను వర్క్ చేస్తా. పోలీస్ ఆఫీసర్లు మీరు వెళితే ఎఫ్ఐఆర్ అయిపోవాలి, ఒక కుళాయి డబ్బులు లేకుండా రావాలి, ఒక ఇంటి పన్ను డైరెక్ట్గా రావాలి, పంచాయతీలకు వచ్చే నిధులు కానీ ఇంకోటి కానీ ఒక్క రూపాయి డైవర్ట్ కానివ్వను. ఒక నిజాయితీ గల కాన్స్టిట్యున్సీగా ప్రతి ఒక్క సందర్భంలో కాన్స్టిట్యున్సీని కాపాడతా. 24 గంటలు 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటా. ఎవరికి న్యాయ సహకారమైనా నేను అందుబాటులో ఉంటా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. వీళ్ళకి ఓటేసి 5 సంవత్సరాలు వీళ్ళు మీ ఫోన్లు కూడా ఎత్తరు. వీళ్ళు ఇచ్చే 5,000కి 10,000 రూపాయలకి మన జీవితాలను తాకట్టు పెడితే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఓటు విలువ తెలుసుకోమని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ సందర్భంలో వాళ్ళు నాకు ఓటు వేసినా వేయకపోయినా నేను వాళ్ళకి సహకారం చేస్తా. కానీ ఓటు వేసి నాకు ఒక ఊపిరి ఇవ్వండి, పోరాటం చేయడానికి ఒక బలాన్ని ఇవ్వండి. ప్రజలు ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో వాయిస్ వినిపించగలిగితే, కోర్టులో న్యాయస్థానాల్లో నేను తీర్పులు ఇచ్చాను, అన్నిటి మీద అవగాహన ఉంది. ఆకలి విలువ తెలుసు, అన్నం విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, కన్నీళ్ళు విలువ తెలుసు. నేను కోర్టులో పోరాటం చేసేది వేరు, ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలోకి పోరాటం చేసేవారు. ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలోకి వెళ్తే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న 3 లక్షల మంది జనాభా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రతి సమస్య కోసం ఫైట్ చేస్తా. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మాత్రం కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది జడ శ్రవణ్ కుమార్ గారి వాదన. లోకేష్ మీద పోటీ అనే కంటే కూడా మంగళగిరి మీదలో పోటీ, మంగళగిరి ప్రజల ఆదరాభిమానాలు ఆయన కోరుకుంటున్నారు. మంగళగిరి కోసం న్యాయంగా పోరాటం చేస్తానంటున్నారు. మరి ప్రజలు ఎలా స్పందిస్తారో చూద్దాం.